నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈవేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా వీక్షిస్తున్న వాళ్ళు మరియు అఖిలాంధ్ర ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతి ప్రార్థిస్తూ కొనసాగిద్దాం. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశి గురించి క్లియర్ గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అవునండి. ఇప్పుడు సింహరాశి దగ్గర ఉన్నాం. ఈ అవునండి. సింహరాశి వారికి అసలే అష్టమ శని నడుస్తూ ఉంది. మా అవును. టైం బాగాలేదు, లేకపోతే ఆరోగ్యం బాగోట్లేదు. కొంతమందికి అయితే వివాహం అనేది చాలా ఆలస్యం అవుతూ వస్తుంది గురుగారు. అవును. సంతానం కలగట్లేదు, లేదా అవును. జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నాము అన్నప్పుడు ఆ, వీళ్ళు నిత్యం ఏ దైవారాధన చేసుకోవాలి, ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో విషయాలు తెలియజేస్తారు. చాలా అత్యద్భుతమైన ప్రశ్న అడిగారు. ప్రత్యేకంగా ఈ మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పొబ్బా నక్షత్రంలో పుట్టిన 1, 2, 3, 4 పాదములు మరియు ఉత్తరా నక్షత్రంలో ఉన్న వాళ్ళు 1వ పాదంలో ఎవరైతే జన్మిస్తారో వీరు సింహరాశిలోకి వస్తారు. ఇకపోతే ఈ సింహరాశి అని తెలుసుకోవడానికి మాకు జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సమయం రాలేదు, ఎలా తెలుస్తుంది గురుగారు అని చాలామంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అవును. ఈ యొక్క నామకరణం రీత్యా ఎవరైతే మామి మేమో అంటే మోహన్ బాబు కానీ మురళీ మోహన్ గారు కానీ ఓకే. లేదా మంగతాయారు కానీ మాంగళ్య అని పేరు కానీ మాన్విక అని పేరు కానీ ఎం అనే అక్షరంతో ఏ పేరైనా సరే ఉన్నారో వాళ్ళు సింహరాశి కింద ట్రీట్ అయినట్టు లెక్క. చూసుకోవచ్చు. ఆ, వాళ్ళు ఇంకెందాక చెప్పడం జరిగింది, స్వప్న అని పిలిస్తే మీరు వెంటనే పిలుస్తారు. ఆ ఏ రాశి అని తెలియదు కానీ మనకు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన నామకరణమే అంతే. జీవితాంతం వెళ్ళేది. ఉమ్, ఒక ఆధార్ కార్డులో కానీ ఒక పాన్ కార్డులో కానీ మన బ్యాంక్ అకౌంట్లో కానీ నక్షత్రం ఎవడు అడగడు, రాసి అడగడు, పేరు అడుగుతాడు. ఇది ఎక్కడికి వెళ్ళినా సరే ఉమ్, మన అపర కుబేరుని చేసేది ఏంటంటే పేరే. అంతే. ఉమ్, పెట్టేటప్పుడే ఆ, చాలా ఆలోచించి పెట్టాలి ఈ అంతే. నామకరణం అన్నది. నక్షత్రంతో ఏం అడగదు కదా. ఎక్కడ అడుగుతారు? వివాహ సమయంలో మీ అబ్బాయి నక్షత్రం ఏమిటని మీ అమ్మాయి నక్షత్రం ఏమిటని అడుగుతారు తప్ప మిగతా ఎక్కడ జరుగుతుంది అనా పుణ్యకార్య తీర్థములే గుడికి వెళ్ళినప్పుడు తమ నక్షత్రం ఏమిటండి గోత్రం ఏమిటని అడుగుతారు తప్ప ఇక ప్రతి చోట మన బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ అన్నిట్లో పేరే చదువులో ఉంటుంది. కానీ కదటరా, లేదా మన వివాహ సమయంలో వెడ్డింగ్ కార్డు మీద కానీ అక్కడ నక్షత్రం ఆవిడ రాయడు, రాస్తాడా? లేదుగా. పేరు చదువు, పేరు చదువు మీదే వెళ్ళిపోతుంది ఎక్కడైనా. అంతే. ఉమ్, అందుకని చూడండి ఏంటంటే పేరు ఎంత బలాన్ని ఇస్తుందంటే ప్రతిసారి నాకేం పిచ్చి కాదు. ఉమ్, ఆ, తారక్ అంటే తారాస్థాయికి ఎదుగుతాడు, తారక రామారావు అని పెట్టారు. యాక్చువల్ స్వాతి నక్షత్రం ఎవడు అన్నాడు నన్ను మొన్న, మీకైతే 1979 ఎప్పుడో పుట్టారు కాబట్టి మీరు రాసుకున్నారు గురుగారు అంటే, వాడు 90లో పుట్టాడు, డేట్ ఆఫ్ బర్త్ లేదుట. ఉమ్, మా తల్లిదండ్రులు మేము విలేజ్ కదండి, మాకు డేట్ ఆఫ్ బర్త్ టైము లేదు ఏంటి అన్నారు. ఇదేంటి 1936లో పుట్టిన ఎన్టీ రామారావు గారికే నామ నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ టైము ఉంది, అది. 1936లో పుట్టిన వ్యక్తికే నీకు లేకపోవడం అంటే స్వాతి నక్షత్రం అని అప్పుడే ఆ నక్షత్రానికి తగ్గట్టుగానే తారక రామారావు అని పెట్టడం జరిగింది. ఓకే. అంటే తారాస్థాయిలో తారం అంటే ఏంటి? ఆకాశాన్ని అంచుల వరకు ఎదుగుతాడు అని. ఉమ్, అదే. అందరికీ ఉంటుందని లేదు, అవును. జాతక బలం. అందుకని చెప్పింది ఏంటంటే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైము ఉన్నాయో వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఉమ్, ఏ గ్రహం అయితే వీక్గా ఉందో వాళ్ళ చేత్తో వాళ్ళు ఆ గ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకుంటామయ్యా ఉమ్, అవును. యాక్టివేషను? బోల్డని గుళ్ళు ఉన్నాయి, గ్రహారాధన ఉంది, అయితే వాళ్ళకి ఇష్టమైన ఉన్నాయి. ఉదాహరణకి ఒక శని భగవానుడు ఉంటే ఆయనకి తైలాభిషేకం చేయించాలన్నారు. అలాగే ఇక్కడ ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరైతే పుట్టారో ఈ యొక్క రాశి కారకత్వం రవి యొక్క గ్రహం అండి. ఆ, ఏ దేవాలయానికి వెళ్ళాలి గురుగారు? మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో అరసవిల్లి అన్న గ్రామం ఉందండి, సూర్య భగవానుడి దేవాలయం. ఇక్కడికి వెళ్ళి ఎవరైతే ఈ సింహరాశిలో పుట్టి విద్య ఎందు కానీ ఉద్యోగం ఎందు కానీ సంతాన సమస్యలు ఎందు కానీ లేదా వివాహం అవటం లేదనుకున్న వాళ్ళు కానీ లేకపోతే అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమంలో రాహు ఉండడం కానీ అష్టమంలో కుజుడు ఉన్నాడు మా కుర్రాడి జాతకంలో, గోడను చూసినాడు గుద్దెత్తు ఉంటాడు మా అబ్బాయి అని చాలామంది నాకు ఫోన్ చేయరు. గోడను చూసి గుద్దాడు అంటే తల్లిదండ్రులు వైపరీత్యం అది. వాడిని చిన్నప్పుడు గారాబంగా పెంచడం, అదే ఏం కావలిస్తే కొనివ్వడం, ఆ, ఇలా చేసిన వాళ్ళే ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవించడం తప్పని నేను అనేది. కానీ వీడు గోడనీళ్ళు గుద్దేయడం చూడండి. నారాయణ గారు నారాయణ విద్యా సంస్థలకు ఎన్నో అఖండమైన విద్యా సంస్థలు నేర్పించి పవన్ కళ్యాణ్ గారు వద్దన్న కారు కొని ఉమ్,
180, 200, 220లో వెళ్ళడం అవసరం అంటారా అంటే తప్పు అదే. అని చెప్తుంది ఎవరైనా సరే. ఎందుకంటే మనం బండి మీద వెళ్తున్నా అవును. 80, 70 దాటేకి వెళ్తుంటే నువ్వు గాలిలో కలిసిపోతావు. గాలిలోకి వెళ్తూ ఉంటుంది బండి, టైర్లు అదే. వెనకాల. అంటే అవును. ఏంటి, కంట్రోల్ ఉండదు. ఒక కంట్రోల్ ఉండదు, చెప్తూ ఉంటుంది పంచిపోతాలు. నువ్వు గాలిని మించి వెళ్తున్నావు, గాలిలో కలిసిపోతావు అని. అదే. అది ఊహకు అందుతూ ఉంటుంది కూడా ఇటు ఫాస్ట్గా వెళ్ళినప్పుడు. హ్మ్. అంటే అదే. ఎందుకన్నానంటే వాడి సెంట్రల్ సిలబరమ్ యాక్టివిటీ ఆల్కహాల్ తీసుకున్న వాడి తొక్కి మామూలు వ్యక్తి కూడా అంత ఫాస్ట్గా వెళ్ళి అనర్థాలు చేకూరుతుంటే యాక్సిడెంట్స్ కారణం ఏంటి, అదే. వీడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్ళడమో, ఫోన్ మాట్లాడుకుని వెళ్ళడమో జరుగుతుంటాయి. ప్రత్యేకంగా ఎందుకు ఈ కంటెంట్ కలిపారు గురుగారు అంటే, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల ఓకే. వీడు మెంటల్ సిలబరమ్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే, పలానా రవికుమార్ చేశాడనో, స్వప్న చేశాడు అనుకుంటా చెవులు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దీనివల్ల ఓకే. ఏంటి, హ్మ్. వీడితో పాటే కాకుండా వీడి ఎంటైర్ హోల్ గ్రాఫ్ వీడి మీద ఆధారపడిన కానీ, ఆ అమ్మాయి మీద ఆధారపడిన కానీ, భార్య, భర్త, పిల్లలు, హ్మ్. అవును తర్వాత కదా! రాబోయే జీన్స్, తల్లిదండ్రులు, అత్తమామలు, తాతలు వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, ఓకే. మేనత్తలు. హ్మ్. చిన్న విషయంలో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిందిట ఆఫీస్కి, అదే. పక్కన పెట్టుకుని మాట్లాడుకోవచ్చిన సింహరాశికి ప్రత్యేకంగా యాక్సిడెంట్స్ ప్రోన్ అండి టైం. ఓకే. అష్టమశని ఏం చేస్తాడయ్యా అంటే, కాళ్ళు కానీ చేతులు కానీ విరక్కొట్టి మంచం మీద ఉంచుతాడు. ఓకే. జాగ్రత్తగా చాలా ఉండాలయితే జాగ్రత్తగా వీళ్ళు. ఉండాలి. ప్రత్యేకంగా ఈ జాగ్రత్తలు తీసుకున్న తప్పట్లేదు గురువుగారు అనుకున్న బాధపడి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆడవారికైనా మగవారికైనా, ఒక్కసారి విజయనగరం జిల్లా దగ్గర ఉన్న అరసవిల్లి యొక్క సూర్య భగవానుడు ఆలయం సందర్శించుకుని, ఎవరి వయసు ఎంత ఉందో అక్కడ ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని చదువుతో, ఎగ్జాంపుల్ నాకు 45 ఇయర్స్, 45 మినిట్స్ ఆ యొక్క గుడిలో స్పేర్ చేసి సూర్యాయ నమః అని సూర్య భగవానుడికి వేసి చూస్తూ ఎవరైతే యొక్క ఆరాధన చేస్తారో, ఎవరండి ఈ సింహరాశిలో జన్మించిన వారు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. అది కాకుండా ఆ! గులాబీ పువ్వులు ప్రతి ఆదివారం సూర్య భగవానుడి గుడికి వెళ్ళి సంవత్సరంలో ఒక మారు 6 గులాబీ పువ్వులు సూర్య గుడిలో భగవానుడి ఇవ్వాలి. గుడిలో ఇవ్వాలి. హ్మ్. ఏ సమయంలో ఇవ్వాలంటే 6 to 7 సమయంలో ఉదయం వచ్చి, ఆ సమయం కుదరపోయినా కూడా చేయొచ్చు. ఓకే. ఇలా గ్రహారాధన చేయడానికి కుదరటం లేదు గురుగారు ఎలాగా అనుకున్న వాళ్ళు, హ్మ్. ఈ యొక్క సింహరాశిలో ఎవరైతే జన్మిస్తారో హ్మ్. ఒక మారు వీళ్ళు ప్రతి వారం చేయడానికి మాకు కుదరదు అనుకునేవారు హ్మ్. ఒక ఆదివారం నాడు కానీ, లేదా సప్తమి ఆదివారం నాడు సంవత్సరానికి ఒకసారైనా వస్తుంది, లేదా అవును. రాలేదు ఆదివారం నాడు కుదరదు. హ్మ్. వీరి సింహరాశిలో పుట్టినవారు ఆదివారం నీచ మాంసాలు వదిలేసి, అంటే తెలుసు కదా, ఎన్వి మానేసి, ఆల్కహాల్ మానేసి, ఆవేళ భార్యతో కూడా కలవకుండా, హ్మ్. ఎవరైతే ఆదిత్య హృదయం హ్మ్. ప్రతి ఆదివారం 6 ఆదివారాలు చదవాలండి వీళ్ళు. ఓకే. హ్మ్. వీళ్ళ లక్కీ నెంబర్ కూడా 6. ఆ! వీళ్ళు ఏ దానం చేయాలి, హ్మ్. గోధుమ రొట్టెలని మనకు దొరుకుతాయండి. అవును. అవి కుక్కకి ఆహారంగా ఎవరైతే సింహరాశిలో జన్మించిన వారు పెట్టారో వాళ్ళు అత్యద్భుతమైన ఫలితాలు ఓకే. చూస్తారు. ఆ! ఇకపోతే దానం ఏ రకమైన దానం ఇవ్వాలి, హ్మ్. బ్లౌజ్ పీసు సుమంగలిగా ఉన్న లేడీకి హ్మ్. ప్రతి శుక్రవారం హ్మ్. పింక్ కలర్ అంటే గులాబీ రంగు రవికొలగుడ్డ మొక్క 6 సుమంగళిలకి, అంటే భర్త ఉన్న ఆడవారికి 6కి దానం ఇచ్చిన ఎడలా హ్మ్. వీడికి ఈ యొక్క సింహరాశిలో ఎవరైతే ఉన్నారో హ్మ్. వారన్ని దోషాలు నెరవేరుతాయి. హ్మ్. శుక్రవారం నాడే చేయాలండి ఇది. చేయాలి. శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఆ! పింక్ కలరు అంటే గులాబీ కలర్ అవును. బ్లౌజ్ పీసెస్ మీటర్ గుడ్డలు తీసుకుని ఆ! 6 ముత్తైదువులకి ఇవ్వాలి. ఇక్కడ ఏంటి అంటే 6వ సంఖ్య సూర్య భగవానుడి కారంటే చాలా ఇష్టం. ఓకే. గురుగారు ఇన్ కేస్ మగపిల్లలు అనుకోండి ఈ ఆ, సింహరాశిలో ఉన్నది. ఆ, వాళ్ళ పేరెంట్స్ చేయొచ్చా? వాళ్ళ హ్యాపీగా. ఓకే. హ్మ్. ఈ వీళ్ళైనా హ్మ్. ఆడవాళ్ళనే కాదు, ఈ మగవాళ్ళు ఎవరైతే సింహరాశిలో హ్మ్. జన్మించారో వాళ్ళు 6 ముత్తైదువులకి దానం కింద ఇస్తారు బ్లౌజ్ పీస్. అంతే. ఓకే. గురుగారు ఇన్ కేస్ ఇప్పుడు మా పిల్లలది సింహరాశి. ఇక్కడ లేరు. వాళ్ళెక్కడో విదేశాల్లో ఉన్నారు. దూరంగా ఉన్నారు. వాళ్ళకి ఈ పరిహారాలన్నీ చేసుకోవటం కుదరదు. అంటే అవునండి. మీరు చెప్పినట్లు అరసవిల్లి దేవాలయానికి అవి వెళ్ళాలన్నారు. అది కుదరలేని వాళ్ళు కుదరదు. ఎవరైతే ఉన్నారో హ్మ్. వారికి మన పీఠం దగ్గర ప్రతి సప్తమి నాడు హ్మ్. సూర్య నమస్కారాలు చేయించడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ సూర్యుడికి ఏంటంటే హోమం కంట నమస్కారాలు చేయిస్తే హ్మ్. ఏమిటి హ్మ్. అని అడుగుతారు. హ్మ్. సూర్యుడు నమస్కారాలు మొత్తం 1000 నమస్కారాలు, సహస్ర నమస్కారాలు హ్మ్. అంగముల మీద చేస్తాం. హ్మ్. అంగం మీద చేయడం ఏంటంటే వంగోవడం, హ్మ్. లేవడం, మళ్ళీ వంగోవడం, లేవడం, పెక్కలు, పాదాలు, నేత్రం హ్మ్. భూమికి తగిలి
దీనికి ప్రత్యేకమైన విధానం ఉంటుంది. అది ఓకే. కాకుండా కూడా అరుణం అని చెప్పడం జరుగుతుంది. అరుణహోమం అంటే సూర్య భగవానుడికి ఇష్టమైనది ఏంటంటే అరుణహోమం చేస్తే అరుణం ఏంటంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు పడినప్పుడు ఏ సమయంలో చేస్తారు ఈ హోమం 6 to 9:30 సమయం లోపు మా పీఠం యందు ప్రతి సప్తమి నాడు పాడ్యం వెళ్ళిన సప్తమి నాడు ఎవరైతే ఈ సింహరాశిలో జన్మించుంటారో పాడ్యమి నాడు వెళ్ళిన సప్తమి నాడు నేరుగా వచ్చి నా దగ్గర రాజమండ్రిలో చేయించుకోవచ్చు. ఓకే. లేదు కుదరని వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు గోత్రనామాల మీద డైరెక్ట్గా ఎవరైతే ఈ యొక్క అరుణ హోమంలో ఉంటారో వాళ్ళకి లైవ్లో సంకల్పం చెప్పించి ఆ యొక్క 2:30 గంటలు ఏం చేస్తున్నారు ఇక్కడ గురుగారు అన్నది డైరెక్ట్గా వీక్షణ చేయడం జరుగుతుంది. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ సమయం రీత్యా ఈ సింహరాశి వల్ల ఉన్న వాళ్ళు అవసరం ఉన్నప్పుడే చేయించడం జరుగుతుంది. అవసరం లేని వాళ్ళకి నేను చెప్పిన ఈ 6 బ్లౌజ్ పీసులు కంపల్సరీ దానం చేసి ఈ యొక్క సింహరాశిలో పుట్టారు కుదిరితే ప్రతి సంవత్సరం అరసవిల్లి వెళ్ళి సూర్య భగవానుడు దేవాలయానికి వెళ్ళి సందర్శించుకుని వస్తే చాలా అత్యద్భుతమైన ఫలితము. మళ్ళీ ఇంకో విషయాలు మనకు సంబంధం లేదండి. అక్కడ హోమం చేయించమన్నారు గురుగారు. అక్కడ సూర్య భగవానుడికి ఏదో అభిషేకానికి 1500 కడతారంటే ఏం కట్టక్కర్లేదండి. ఇక్కడ ఏంటంటే అరసవిల్లి సూర్య భగవానుడి గుడికి వెళ్ళి ఆయన సందర్శించుకుని ఆ గుడిలో కూర్చోగలగాలి. వీళ్ళ వయసు ఎంతసేపు ఉందో అంతసేపు ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చోగలిగిన ఎడల ఇంకా ఎటువంటి రుగ్మతలు పోతాయి. ఎటువంటి వాళ్ళు 1500 కట్టమన్నారండి, మీరు వెళ్ళమన్నారు, మేము కట్టామని ఇక్కడ రాంగ్ కమెంట్స్ దయించి నాకు పెట్టద్దు. మేము చెప్పింది ఏంటంటే ఆ గుడికి వెళ్ళి సందర్శించి వచ్చిన తర్వాత 15 రోజుల్లో అంటే పక్షం రోజులండి టక్మని రిజల్ట్ చూస్తారు వాళ్ళు. ఏ రకమైన సమస్య అయినా సరే ఇక్కడ మనం కోరుకునేదండి ఎవరో అమ్మాయి వశీకరణం అవ్వాలి, అంబానీ గారి డబ్బులు నా అకౌంట్లోకి రావాలి అని కోరుకోకూడదు. నిజాయితీగా ఉండాలి కోరిక. అది ఎప్పుడుందో తారాస్థాయికి ఎదుగుతాడు ఆ వ్యక్తి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, సింహరాశి గురించి అయితే గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఎవరైనా ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.